ఫ్రెండ్ ఎట్లుంది దాన్ని దాన్ని ఎట్లా చేస్తుంది? హాయ్ హలో నమస్తే వనకం సలాం దిస్ ఇస్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ, పన్నీర్ మసాలా విత్ చపాతి క్యాంపా. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. అవును, ఈ రోజు అయితే టేస్ట్ అయితే అద్దరిపోయినాయి అన్నిటి కూడా. ఎంత బాగున్నాయి అయితే, నాకైతే వాటిని చూస్తేనే నోరు ఊరిపోతుంది. టెంప్టింగ్ లేవో చిన్న కదా కదా, ఎంత బాగున్నాయో. ఏ స్పాంజీ ఉందైతే చూస్తున్నా. స్పాంజీ ఉందంట. నిజంగా బాగున్నాయి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఈరోజు ఛాలెంజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే మనమైతే కొత్తది ఛానల్ అయితే క్రియేట్ చేసినాం, త్రివేణి వ్లాగ్ జర్నీ అని చెప్పేసి. ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ త్రివేణి లైఫ్ జర్నీ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో సేమ్ అలానే త్రివేణి వ్లాగ్ జర్నీని కూడా సపోర్ట్ చేశారని అనుకుంటున్నాం. అందుకే మళ్ళీ దాన్ని కూడా స్టార్ట్ చేసినాం. మీరు కూడా అడిగారు కదా, చాలామంది అడిగారు అక్క వ్లాగ్స్ చేయండి అని. దీంట్లోనే అన్నీ మిక్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసినాం. దాన్ని కూడా ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేయండి. దాంట్లో కూడా తొందరగా 100K సబ్స్క్రైబర్లు అయిపోవాలి. మన ఛానల్లో 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. తొందరలోనే 100K స్పెషల్ వీడియో కూడా రాబోతుంది. అండ్ మేము కూడా లైవ్కి వస్తాం, ఓకేనా? ఓకే, ఇంకా మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. రోజులానే ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళ విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజ్ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు నీకే పనిష్మెంట్. నీకు అంత లేదు. అంత లేదు గైస్. ఈ రోజు అయితే పక్కా నేను ఫిక్స్ చెప్తున్నా, మా చెల్లె ఓడిపోతుంది. నేను కూడా నువ్వు ఓడిపోతావు అని చెప్పి. సరే, చూద్దాం ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. ఏయ్ దొంగ, ఏం దొంగ నువ్వు? పెద్ద బాగా వాసన ఇంత బాగా వస్తుంది చిన్న. సూపర్. ఏ కూర మంచిగా అయినా మంచిగా కాకపోయినా పన్నీర్ అయితే మంచిగా అవుతుంది. అయ్యో, ఆనియన్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుండే చిన్న కదా. మాట్లాడమే. అవును చిట్టి, ఎందుకు మాట్లాడిపించి మెల్ల మొత్తం తినేద్దామనే నాకు తెలుసు. టేస్టీ కదా, అమేజింగ్. చాలా నచ్చింది నాకు కూడా నిజంగా. ఎంత బాగుందో. పన్నీర్ కర్రీలా ఈ బఠానీ వేసుకుంటేనే టేస్ట్. అందుకు ఇంత టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. వద్దన్నా నీళ్ళు ఎందుకు తాగుతున్నావు మళ్ళా? గొంతు పట్టుకున్నది ఆగొద్దు వద్దన్నప్పుడు. ఒరే, ఇది ఎక్కడి మాసురా మామా. అయిపోయింది. అది నాకేనా? చెప్తా. బాగుంది.
మర్చిపోయినావా? స్పైసీ స్పైస్ ఉందా? నువ్వు తినకు కానీ నిజంగా అర్థం చేసినట్టుంది చిట్టి. గుర్తులేదు. ఏం స్పైస్ లేదు, మేము ఇంటల్దానా అన్నారా డన్. అదే చల్పో. అయ్యా అబ్బా డన్. అమ్మా ఫుల్ స్పైసీ, నాకు మాటను కూడా వస్తలేదు చిట్టి. నాకు ఫుల్ స్పైసీ చిట్టి. ఈ దానికి ఇంకా అమ్మ నాకు మాటలకు వస్తుందా చిట్టి. నీళ్ళ. సో ఫ్రెండ్స్ నేనే విన్నర్ అయిపోయా. ఇందాకేం చెప్పినా చెప్పమని ఒకసారి. పక్క ఫిక్స్ అయిపోయినా పండే ఓడిపోతుంది. నేను పక్క ఫిక్స్ అయిపోయినా మా అక్క ఓడిపోతుందని. ఓడిపోయినాయా? అమ్మా ఓడిపోయినా. ఏమన్నా తిన్నదా అమ్మ బాబాయ్? అసలు మనిషివేనా? ఎందుకు అదేంటి నన్ను తక్కువ అంచనా వేసినావు కాబట్టి నేను ఎందుకు నిరూపించుకున్నా. ఓకేనా? నేను ఎందుకు తక్కువ అని నిరూపించుకున్నావా? అంతే గైస్, పండు అయితే విన్ అయిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పండు విన్ అవుతుందని. లేదు, పక్క నేను విన్ అయితే. పన్నీర్ పండు ఎక్కువ తినదు, పన్నీర్ ముక్కలు కానీ తిన్నా. కానీ కర్రీ మాత్రం సూపర్ అయింది కాబట్టి తిన్నా, లేకపోతే తినకపోతుంది. పన్నీర్ ముక్కలు తినదు చెల్లి, అస్సలు తినదు, చాలా తక్కువ, ఎప్పుడైనా ఒకసారి. అవును. అయినా కానీ ఈ రోజు అసలు ఓడిపోతుందని అనుకున్నా నేను. కానీ ఎట్లమ్మో, నా అన్నం ఇంతున్నా సరికి అయిపోయింది. చపాతీ తీసుకొని తింటుంది. గ్రేట్, షబాష్. మెల్లగొట్టు. అమ్మో గట్టి కొడతాను, ఎంత భయపడ్డాను. సో గైస్, పండు అయితే ఓడిపోయింది కాబట్టి మా పండుగైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే విన్ అయిపోయింది. నేను ఓడిపోయినా కాబట్టి నాకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. తీసుకుంటావా? అదేంటంటే చెప్పాలా? బెండకాయ జ్యూస్. బెండకాయ జ్యూస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చచ్చిపోతారు గైస్. బెండకాయ జ్యూస్ లో నిమ్మకాయ కలిపి మా అక్కకి తాపిస్తా. బెండకాయ జ్యూస్ మాత్రం సూపర్ ఉన్నది. చూపిస్తుంది చూడండి. నిమ్మకాయ చిట్టి. నిమ్మకాయ చూడండి ఎట్లుంది చూడండి. మా అక్కనే చూసింది పనిష్మెంట్. నేను ఓడిపోతానేమో అని చెప్పి పండు ఓడిపోతే చూసి పనిష్మెంట్ రివర్స్ కొట్టేసింది పనిష్మెంట్ నీకు. 2 నిమ్మకాయలు ఒకటే ఎలా చెట్టి. ఇత్తనాలు ఉన్నాయి అమ్మాయి. పండు ఇత్తనాలు అమ్మ నా కడుపులో నుంచి రేపు పొద్దున్న లోపు నా కడుపులో నుంచి చెట్టు ఇట్లా ములుసుకొని వస్తుంది. అవునా? నాకెప్పుడు మొలవలేదే. నీకు మొలవదు, నా మొలుస్తుంది రేపు. చూడు కడుపులో నోట్లోంచి వస్తాయి ఇట్లా. సూపర్ ఉంటుంది. ఇప్పుడు మా అక్క తాగుతుంది అయితే మళ్ళీ ఒకసారి తాగాలనిపిస్తుంది మా అక్కకి. బెన్న తాగేసే చిట్టి. బెన్న తాగాలంటే పెద్ద చిట్టి అది కొంచెం తినేట్టుగా మొత్తం నోట్లో పడిపోతుంది చిట్టి. అమ్మో, కోల్డ్ అయినప్పుడు ముక్కలకి ఏం చెప్తా చూడట్టుంది. ఐ మీన్ చీమిడి.
చిటిని ఫస్ట్ నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టిన మెయిన్ మీద అయితలే అని చెప్పేసి వాటర్ పోయి చూసే వరకు మా అమ్మో ఘోరంగా ఉంది. అది చేయమన్నది ఐ మీన్ పాపం, నేను చేయమన్నది నాకు పాపం అయిపోయింది, ఇంతగానో చేసింది. సరే గైస్, బలం తెచ్చుకొని అదే ధైర్యం తెచ్చుకొని తాగాలి ఇప్పుడు. తాగేస్తుంది మా అక్క. తాగు నాకు చూపిస్తుంది బాధ. తర్వాత వాంతులు వేసుకుంటే పండు మీద కక్కేస్తా. ఎందుకు? నువ్వు పక్క నువ్వే ఉన్నావు గ్లాసులు. ఓకే 1 2 3 గో స్టార్ట్. అమ్మా కడుపు నొప్పి, అందుకే కొంచెం విజయన్న ఇంటవా. అమ్మా నువ్వు కిందికి ఎందుకు అన్నావు మరి? తాగేదనుకో మరి. మా మస్తు పోయింది కడుపులోకి, ఇంకా ఉంది కడుపులోనే. ఇంత గలీజ్ పనిష్మెంట్లు ఇస్తావా? నువ్వు చూసింది అది. నేను ఇంత ఘోరం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. చెయ్యాలి ఒకసారి, ఆలోచించాలి. ఇది జ్యూసెస్ ఎట్లుంటది, నిమ్మకాయ కలుపుకొని తాగితే ఎట్లుంటది అని ఊహించుకోవాలి. ఫుల్గా అమ్మో డేంజర్ ఉంది గైస్, అసలు డేంజర్ అంటే డేంజర్ ఉంది. నేను అనుకున్నా నాకు వామిటింగ్ వస్తుంది అని, అనుకున్నట్టే వచ్చింది. నయమే నేను ఓడిపోలే నేను, లేకపోతే నాకు వస్తుండే పనిష్మెంట్. నీకే అసలు నువ్వు ఓడిపోతావని ఆ పనిష్మెంట్ చూసింది. నేను ఓడిపోతా అనుకుంటే వేరే చూసేదాన్ని తెలుసా. అవునా? నిజమా? నమ్మలేకపోతున్నానే. సో గైస్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి దూదేకుల దిల్షద్. కంగ్రాచులేషన్స్ ఫర్ 100K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే మనకి 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు, మనము 100K ఫ్యామిలీ అయిపోయినా. సెలబ్రేషన్ వీడియో కూడా వస్తుంది తొందరలో, ప్లాన్ చేస్తున్నాం, చేసి మన వ్లాగ్ జర్నీ ఛానల్లో అయితే అప్లోడ్ చేసాం, చూసేయండి అందరు. సెకండ్ కామెంట్ వచ్చేసి జయశ్రీ. హాయ్ అక్క, చిన్నక్కకి కూడా ఒక ఛానల్ పెట్టండి అక్క ప్లీజ్. పెట్టడానికి మాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే తనకి కొంచెం మాట్లాడడానికి రాదు, నత్తి మాట్లాడుతుంది అండ్ సిగ్గు కూడా బాగా మాట్లాడడానికి, అంటే ఏమంటారు కెమెరా ముందు మాట్లాడడానికి సిగ్గుపడుతుంది. సో అందుకే ఛానల్ క్రియేట్ చేయలేదు. మేము కూడా అదే ప్లాన్లో ఉన్నాం, చిన్న ఛానల్ పెట్టుకుంటే చిట్టి నాకు మాట్లాడడానికి రాదు చిట్టి, కొన్ని రోజుల తర్వాత పెట్టుకుందాం అనేసి తనే చెప్పింది. కొన్ని రోజులు అయిన తర్వాత క్రియేట్ చేసి అందరికీ చెప్తాం క్రియేట్ చేసినామని చెప్పేసి. థర్డ్ కామెంట్ వచ్చేసి బొక్కినవ్య. ఎందుకు సిస్ మీరు డే బై డే కాకుండా 2 days తర్వాత వీడియోస్ చేస్తున్నారు? మీ వీడియోస్ కోసం వెయిట్ చేసి రాకపోయేసరికి డౌన్లోడ్స్లో మీరు చేసిన ఓల్డ్ వీడియోస్ చూసుకుంటున్నా. నేను మీరు ఫస్ట్ నుంచి చేసిన వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నా, అవే చూస్తున్నా మీరు వీడియో పెట్టినప్పుడు. ఓ మై గాడ్, అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ కామెంట్. ఈ కామెంట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎందుకు డే బై డే కాకుండా 2 days తర్వాత అప్లోడ్ చేసినామంటే, మేము రోజు వీడియోస్ చేసి రోజు తినుకుంటూ కూర్చున్నాం అనుకో పందిలా అయిపోతాం. అందుకే రోజు కాకుండా డే బై డే 2 daysకి ఒకసారి అట్లా అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా డైట్ మెయింటైన్ చేసుకోవాలి కదా, మేము కూడా తిని పందిలాగా అవుతున్నామని ఇప్పటికే చాలామంది అంటున్నారు. మన సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు తిని ఇంత లావ్ అయిపోతున్నాం అనేసి అంటారు. ఆయన కూడా మేము ఇంకా డైట్ చాలా మెయింటైన్ చేస్తున్నాం, మెయింటైన్ చేసి వీడియోస్ చేసుకుంటున్నాం. సో గాయస్ ఇంకా మంచి కంటెంట్ వస్తుంది మన ఛానల్లో. త్రివేణి లైఫ్ జర్నీ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో త్రివేణి వ్లాగ్ జర్నీ ఛానల్ని కూడా అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.